అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది చాలామంది నాయకులు భయపడతారు, అబాస్పాలవుతారు. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్లో మేము గెలుస్తామో లేదనేటటువంటి భయం ఉంటుంది. మా మాజీ మేయర్ సుజాత గారు కూడా ఇక్కడ ఉన్నారు. వారు కూడా చెప్పారు, అన్న గతంలో నాయకులు అబాస్పాలైన ఇది మనకు అవసరమా అని. నేను నా తలపైకి ఎత్తుకొని పోలీస్ వారి చేసి పబ్లిక్ ఆశీర్వాదంతో, ప్రజల ఆశీర్వాదంతో మనం అది పూర్తి చేసుకున్నాం. అది దట్ ఈస్ ఫర్ నెక్స్ట్ జనరేషన్. రాబోయే 40-50 సంవత్సరాల పాపులేషన్ దృష్టిలో పెట్టుకొని చేసినాం. అదేవిధంగా 98 కోట్ల రూపాయలతోని మనం డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ క్రియేట్ చేసినాం. అది 8 ట్యాంకులు కట్టాం. దట్ ఈస్ ఫర్ నెక్స్ట్ జనరేషన్. మిషన్ భగీరథలో భాగంగా మనం ఒక పెద్ద పైప్ లైన్ మనం తీసుకొని వచ్చినాం. ఎక్కడ మన అరుగుల్లో ఎక్కడైతే ఫిల్టర్ పెట్టి ఉందో అక్కడ నుంచి ఒక పెద్ద పైప్ లైన్ తీసుకొచ్చి ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఏదైతే తిలక్ గార్డెన్లో మనం పెట్టి దాన్ని కనెక్ట్ చేసినాం. సో దట్ ఈస్ ఫర్ నెక్స్ట్ జనరేషన్. మేము ఏది చేసినా కూడా నెక్స్ట్ జనరేషన్ కోసం ఆలోచించి చేస్తున్నాం తప్ప మేము టెంపరీ విషయాలకు కాదు. నేను ప్రెస్ మీట్లు పెట్టినా ఒక ఎవరినో తిట్టడానికో, ఎవరినో బురదెత్తి పోయడానికో, దుమ్మెత్తి పోయడానికో నేను ప్రెస్ మీట్లు పెట్టను. నిజామాబాద్లో జరిగేటటువంటి అభివృద్ధి, చేయబోయేటటువంటి అభివృద్ధి, చేసినటువంటి అభివృద్ధి ప్రజలకు తెలిసే విధంగా నేను ప్రెస్ మీట్లు పెడతా తప్ప రాజకీయాల కోసం, రాజకీయం మీద దుమ్ములెత్తిపోయడం కోసం నేను ఇట్లాంటివి పెట్టినటువంటి సందర్భాలు నాకు తెలిసి మీకు తెలుసు.